కోడలి ఫోన్ పంచాయితీ. అయ్యో, ఏమిటది? బంగారంతో చేసిన కారా లేక విమానాల్లో పంపిస్తున్నారా? ఇంతకీ ఏ రంగు? మన పక్కంటి పంకజం కొడుకు కొన్న సెకండ్ హ్యాండ్ స్కూటీ కంటే పెద్దదేనా? లావణ్య ఫోన్లో బంధువులతో మాట్లాడుతూ ఉండగా శారద సోఫాలోంచి ముందుకు వంగి ఆత్రంగా అడిగింది. అలాగే అత్తయ్య, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీరు జాగ్రత్త. అత్తయ్యా, అదంత పెద్ద బహుమతి కాదు. మామయ్య వాళ్ళు సుజాత పెళ్లికి ముందుగా ఏదో పంపించారంతే. పెద్దది కాదా? వాళ్ల మాటల్లోనే నాకు తెలుస్తోంది. ఇప్పుడు చూడు, ఈ విషయం తెలిసి పంకజం ముఖం ఎలా మాడిపోతుందో. దానికి పొగరు చాలా ఎక్కువ. అమ్మా, మళ్ళీ మొదలుపెట్టావా? వాళ్ల బహుమతి మనకొస్తే మధ్యలో పంకజం పిన్నెందుకు? దయచేసి ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వాగు రవి, నీకేం తెలిసి విషయాలు? ఆ పంకజం మొన్న వాళ్ల కూతురికొచ్చిన సంబంధం గురించి ఎంత గొప్పగా చెప్పిందో. ఇప్పుడు మన సుజాతకు అంతకంటే గొప్ప సంబంధం వస్తుంది. ఈ బహుమతే దానికి సాక్ష్యం. అవునత్తయ్యా, అయినా బహుమతుల కన్నా మనసులు కలవటం ముఖ్యం కదా. మనసులు కలవాలి, అలాగే వాళ్ల ముఖాలు బాగా మాడాలి. అప్పుడే నాకు పూర్తి తృప్తి. నువ్వా ఫోన్లో ఏం చెప్పావు? బహుమతి చాలా ఖరీదైనదని గట్టిగా నొక్కి చెప్పావా లేదా? అయ్యో అత్తయ్యా, నేనలాంటివి ఏమీ చెప్పలేదు. వాళ్లు పంపినందుకు థాంక్స్ చెప్పానంతే. ఈ పిల్లకి లోకజ్ఞానం చాలా తక్కువ. పంకజానికి తెలిసేలా ఎలా చెయ్యాలా అని నేనాలోచిస్తుంటే ఈమేమో థాంక్స్ చెప్పిందట. దీని సంగతి తర్వాత చూస్తాను. లావణ్య వంటగదిలో కూరగాయలు తరుగుతూ మెల్లగా ఫోన్లో మాట్లాడుతోంది. చూడండి మావయ్యా, అత్తయ్య పాత పద్ధతులు మార్చుకోరు. సుజాత పెళ్లి విషయంలో కూడా పంకజం పిన్నిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. నాకు తెలుసమ్మా, ఆవిడ మొండితనం నాకు తెలియనిదా? సుజాతకు నచ్చిన సంబంధమే మనం చెయ్యాలి. దానికోసం ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నేనొక ప్లాన్ వేశాను. మీరు నాకు కొంచెం సహకరిస్తే చాలు. మనం నేరుగా మాట్లాడితే అత్తయ్య అస్సలు వినరు. పరోక్షంగానే దారిలోకి తీసుకుని రావాలి. సరిగ్గా అప్పుడే శారద నీళ్లకోసం వంటగదిలోకి అడుగుపెట్టింది. లావణ్య మాట్లాడటమాపి ఫోన్ కట్ చేసింది. ఎవరితో అంత రహస్యంగా మాట్లాడుతున్నావు? నేను వస్తుంటేనే ఫోన్ పెట్టేశావు. ఏంటసలు సంగతి? అదేం లేదత్తయ్యా, మా అమ్మతో మాట్లాడుతున్నాను. సుజాత పెళ్లి పనుల గురించి అడుగుతుంటే చెప్తున్నాను. అవునా? మీ అమ్మతో అయితే అంత గుసగుసలెందుకు? నా గురించేమైనా చాడీలు చెప్తున్నావా చెప్పు. అయ్యో అత్తయ్యా, మీ గురించెందుకు చెప్తాను? మీరు నాకు తల్లితో సమానం గదా. వంట చేస్తున్నాను, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను అంతే. ఏదో తేడాగా ఉంది. దీని కళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నాయి. నా మీదే ఏదో కుట్ర పన్నుతోంది. నేను కనిపెట్టాలి. కుటుంబ సభ్యులంతా హాల్లో కూర్చుని సుజాతకు వచ్చిన 2 సంబంధాల ఫోటోలు చూస్తున్నారు. నాకైతే ఈ రెండో అబ్బాయే బాగా నచ్చాడు. పెద్ద ఉద్యోగం, బెంగుళూరులో సొంత ఇల్లు. ఈ సంబంధం ఖాయం చేస్తే పంకజం కళ్ళు తిరిగి కింద పడుతుంది ఖాయం. పంకజం కింద పడటానికి మన అమ్మాయి పెళ్ళా? ఏంటి శారదాని ఆలోచనలు? మొదటి అబ్బాయి గుణవంతుడ్లా ఉన్నాడు. మన ఊరికి చాలా దగ్గర కూడా. మీరు ఊరకే ఉండండి. మీకు లోకం పోకడా అస్సలు తెలియదు. మనం గొప్ప సంబంధం చేస్తేనే నలుగురిలో గౌరవముంటుంది. అమ్మా, నాకు మొదటి అబ్బాయే. నువ్వు నోరు ముయ్యి. నీకేది మంచో నాకు బాగా తెలుసు. లావణ్య, నువ్వైనా చెప్పు, ఏ సంబంధం మన స్థాయికి తగినట్టుగా ఉంది? అత్తయ్యా, రెండో అబ్బాయి ఆస్తిపరుడే కావచ్చు, కాని మన సుజాత అంత దూరం ఒక్కతే ఉండగలదా? మొదటి అబ్బాయి కుటుంబం మనకు తెలిసినవాళ్లు, మన పద్ధతులు తెలిసినవాళ్లు. హోహో, అంటే పంకజం వాళ్ల బంధువులని వాడికి సపోర్ట్ చేస్తున్నావా? నీ ప్లాన్ నాకిప్పుడు అర్థమవుతోంది. వాళ్లతో చేతులు కలిపి నన్ను ఓడించాలని చూస్తున్నావు, అంతే కదా? అమ్మా,
ఏంటి నువ్వు మాట్లాడేది? లావణ్య సుజాత మంచి గురించే చెబుతోంది. దీనికి పంకజం పిన్నికి సంబంధమేంటి? నీకు తెలీదు రవి, వీళ్ళందరూ ఒక్కటయ్యారు. నా మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. నేను చెప్పిందే చివరి మాట. రెండో సంబంధమే మనం మాట్లాడాలి. ఈవిడతో వేగడం నా వల్ల కాదు. దేవుడా, ఈ పంచాయితీ నువ్వే తీర్చాలి తండ్రి. సుజాత తన గదిలో మంచం మీద కూర్చుని బాధపడుతూ ఉండగా లావణ్య మెల్లగా లోపలికి వచ్చింది. సుజాత, ఎందుకలా ఉన్నావు? నీకు ఆ రెండో సంబంధం ఇష్టం లేదా? లేదు వదినా, ఆ అబ్బాయి ఫోటో చూస్తేనే గర్వంగా కనిపిస్తున్నాడు. నాకు మొదటబ్బాయే నచ్చాడు. కాని అమ్మతో చెప్పాలంటే భయంగా ఉంది. అమ్మ నా మాట అస్సలు వినదు. భయపడకు. అత్తయ్య పైకి కఠినంగా కనిపించినా నీ సంతోషమే కోరుకుంటారు. మనం నేరుగా చెప్తే వినరు. దానికొక పద్ధతుంది. ఏంటది వదినా? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే నా జీవితం నాశనమవుతుంది. కంగారు పడకు, నేనున్నాను కదా. నువ్వు చెయ్యాల్సిందల్లా నేను చెప్పినట్టు ధైర్యంగా ఉండటమే. సరైన సమయంలో నీ మనసులో మాట బయటపెట్టాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిజంగానా వదినా? నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. పాపం సుజాత, అత్తయ్య మొండితనం వల్ల తన జీవితం పణంగా పెట్టకూడదు. ఈ నాటకానికి ఎలాగో ఒకలా త్వరగా తెరదించాలి. లావణ్య సోఫాలో కూర్చుని తన ఫోన్లో దూరపు బంధువులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. అదే హాల్లో మరో మూల కుర్చీలో కూర్చున్న శారద పత్రిక చదువుతున్నట్టు నటిస్తూ చెవులు మాత్రం లావణ్య వైపే ఉంచింది. అవునత్తయ్య, పెళ్లి పనులన్నీ పెద్ద భారంగా మారాయి. అతిథుల జాబితాలో కూడా కొన్ని మార్పులు చేయాలి. పాతవాళ్లని కొందర్ని తప్పించక తప్పదు. భారం, పాతవాళ్లని తప్పించడం అనే మాటలు వినగానే శారద చేతిలోని పత్రికను కోపంగా మడిచి పక్కన పెట్టింది. చూశారా? పెళ్లి పనులు భారమట. పాతదాన్నైన నన్ను తప్పించాలని ప్లాన్ వేస్తోందన్నమాట. దీనికి ఎంత ధైర్యం! శారద కోపంగా లావణ్య దగ్గరికి నడిచి వచ్చింది. హే, ఎవ్వన్ని తప్పించాలని చూస్తున్నావు? ఈ ఇంటికి పెద్దదాన్ని నేను. నన్నే పక్కన పెట్టాలని చూస్తున్నావా? పెళ్లి భారమైతే మీ పుట్టింటికి పోయి చేసుకోండి. అయ్యో అత్తయ్యా, ఒక్క నిమిషం ఉండండి దయచేసి. అత్తయ్యా, ఏమైంది? నేను పెళ్లి పనుల గురించి మాట్లాడుతున్నాను. బంధువుల జాబితాలో మార్పుల గురించి. నాకు తెలుసులే నీ నాటకాలు. పాతవాళ్ళని అంటే నన్నే కదా. నా ముందే నా వెనక కుట్రలు చేస్తావా? వీడియో కాల్లో అందరికీ నా పరువు తీస్తున్నావా? అమ్మా, ఏంటా మాటలు? లావణ్య అలా ఎందుకంటుంది? కాస్త నెమ్మదిగా మాట్లాడు. నువ్వు రాకు మధ్యలో. దీని అసలు రంగు ఇప్పుడే అందరి ముందు బయట పెడతాను. లావణ్య వెంటనే తెలివిగా ఫోన్ కెమెరాను సీలింగ్ వైపు తిప్పి కాల్ను మ్యూట్ చేసింది. లావణ్య కావాలనే పంకజం, కమలలను వాళ్ల వీధిలో జరగబోయే పూజ గురించి మాట్లాడటానికి ఇంటి ముందుకు పిలిచింది. రా పంకజం, రా. ఏంటలా వచ్చావు? మా ఇంటి వైభవం చూడ్డానికొచ్చావా? నీ ఇంటి వైభవం ఏంటో నాకు తెలుసులే శారదా. ఏదో లావణ్య పిలిస్తే వచ్చాను. అయినా మీ అమ్మాయి పెళ్ళి అంట కదా. ఏ సంబంధం కుదిర్చావు? మా బంధువుల అబ్బాయి కన్నా గొప్పవాడేనా చెప్పు. గొప్పవాడా? ఆకాశానికి నిచ్చెన వేసేంత గొప్పవాడు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు కలలో కూడా ఊహించలేవు అలాంటి సంబంధం. అవునా వదినా? చాలా సంతోషం. మరి ఎప్పుడు నిశ్చితార్థం? అదే కమలాగారు, ఇంకా ఏదీ ఖాయం కాలేదు. రేపు ఒక ముఖ్యమైన ప్రకటన ఉంటుంది. అప్పుడు మీ అందరికీ అసలు విషయం తెలుస్తుంది. లావణ్య మాటలకు శారద, పంకజం ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రకటన? ఇదేంటి కొత్తగా? నా ప్రమేయం లేకుండా ఏం నిర్ణయాలు తీసుకుంటోంది? దీని అంతు చూడాలి. ఏదో తేడాగా ఉందే. ఈ శారద గాలి తీసే వార్తేదైనా ఉంటుందా? రేపటిదాకా ఆగాలి. మరుసటి రోజు
సుజాతకు నచ్చిన మొదటి అబ్బాయి కుటుంబం మాట్లాడటానికి వచ్చారు. శారద అయిష్టంగానే వాళ్లతో మాట్లాడుతోంది. సుజాత కంగారుగా పక్క గదిలోకి వెళ్లి లావణ్యకు ఫోన్ చేసింది. వదినా, నాకు చాలా భయంగా ఉంది. అమ్మవాళ్ల ముందు నన్ను ఏదైనా అడిగితే ఏం చెప్పాలి? భయపడకు సుజాత, నీ మనసులో మాట ధైర్యంగా చెప్పు. నేనిక్కడే నీకు అండగా ఉన్నాను. లావణ్య తన ఫోన్లో సుజాత మాటలను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఇది గమనించని శారద లావణ్య ఫోన్లో ఉండడం చూసి ఆమె పంకజంతో మాట్లాడుతోందని అపార్థం చేసుకుంది. చూశారా అందరూ? వచ్చిన వాళ్ల ముందు కూడా దీనికి ఫోన్ కబుర్లు మానలేదు. ఆ పంకజంతో కలిసి నా పరువు తీయాలని చూస్తోంది. శారద కోపంతో లావణ్య చేతిలోంచి ఫోన్ లాక్కోబోయింది. ఆ తొందరలో లావణ్య తెలివిగా స్పీకర్ బటన్ నొక్కింది. అమ్మకు ఆ బెంగుళూరు సంబంధమే ఇష్టం. పంకజం అత్తయ్య ముందు గొప్ప చెప్పుకోవచ్చని. కాని నాకా అబ్బాయి ఇష్టం లేదు వదినా. నా జీవితాంతం నేను సంతోషంగా ఉండలేను. దయచేసి ఈ పెళ్లి జరిపించు వదినా. హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. వచ్చిన బంధువులు, రవి, అప్పారావు అందరూ నిర్ఘాంతపోయారు. అయ్యో, నా కూతురు మనసులో ఇంత బాధ ఉందా? నేను పరువు కోసం దాని సంతోషాన్ని నాశనం చెయ్యాలనుకున్నానా? ఇప్పుడైనా తెలిసిందా శారదా? నీ పంతం, పరువు మన కూతురి జీవితం కన్నా ఎక్కువ కాదు. శారద ముఖం సిగ్గుతో చిన్నబోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా వచ్చిన బంధువుల వైపు తిరిగింది. క్షమించండి, పిల్ల మనసు తెలుసుకోలేకపోయాను. మాకు ఈ సంబంధం ఇష్టమే. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. లావణ్య నవ్వుతూ సుజాతను లోపలికి తీసుకొచ్చింది. నీ తెలివికి దండం పెట్టాలి. ఒకే ఒక్క ఫోన్ కాల్తో మొత్తం పంచాయతీ తీర్చేశావు. నేనేం చేశాను? అంతా ఆ ఫోనే చేసింది. ఏదో చేశావులే తింగరిదానా. సరే, ముందు అందరికీ కాఫీ తీసుకురా. పెళ్లి పనులు చాలా ఉన్నాయి. హాల్ లోపలి నుండి మాటలు విని ఇంటి ముందు ఆసక్తిగా నిలబడ్డ పంకజం, కమల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విన్నావా కమలా? శారద పరువు గంగలో కలిసింది. బెంగళూరు సంబంధమని ఎంత గొప్పలు పోయింది. అవునే పంకజం, కాని ఆ కోడలు లావణ్య చాలా తెలివైంది. గొడవ లేకుండానే పని కానిచ్చింది. తెలివైందే. అయినా శారదకి మంచి గుణపాఠం జరిగిందిలే. ఇకనైనా ఆ గొడవలు మానుకుంటే అదే 10,000. ఇద్దరూ నవ్వుకుంటూ తమ ఇళ్లవైపు నడిచారు. శారద ఇంట్లో మొదలైన కొత్త శాంతికి తమ వంతు మౌన అంగీకారం తెలుపుతున్నట్టుగా.